ఇదంతా చూస్తూ ఉంటే అందరూ ఒక్కటే చేసినట్టు అనిపించట్లా ఈ పాపాలన్నీ. దాంట్లో సందేహమే ఉంది సార్. చాలా క్లియర్ గా మనకు కనిపిస్తోంది. రెండవది మీరు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి కేంద్రంగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వివాదాల కేంద్రంగా వెంకటేశ్వర స్వామి అవుతున్నాడా, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వివాదాలని వీళ్ళు కేంద్రంగా మారుస్తున్నారా అన్నది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. అవును. ఇక్కడ నాకు అర్థం కానటువంటిది ఏమంటే, ఈ రోజు రవికుమార్ అనే అతను దొంగతనంలో పట్టుబడినాడు. పట్టుబడిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చర్చిస్తున్నాం. మంచిదే, అతను శిక్షించాలి గట్టిగా. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు అన్నట్టుగా దొంగను దాతను చేయడం ఎట్లా సాధ్యమైంది, ఇప్పుడు ఆ దాతని దొంగగానే ఎట్లా ట్రీట్ చేయాలా ఏందనే విషయాలన్నిటి కూడా చర్చనీయాంశాలే. కానీ నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, 35 ఏళ్లుగా ఇతను చిన్నజీర మఠం నుంచి ఎందుకు వచ్చేవాడు తెలుసా? పరకామండిలో ఈయన పని ఏంటంటే, ఆ డబ్బులు లెక్క పెట్టే వాళ్ళందరినీ తనిఖీ చేయడం కోసం వచ్చేటువంటి మనిషిన సూపర్వైజర్. అంటే ఇది బాగుంది. ఈ విషయం బాను చెప్పలేదు చెప్పేటప్పుడు. అంటే నేను గమనించానంటే గత 35 ఏళ్లుగా ఈ మఠాల నుంచి, చిన్నజీరు మఠం నుంచి, పెద్దజీరు మఠం నుంచి, అదే మాదిరి భక్తుల్లో కొంతమందిని ఎంపిక చేసి ఇట్లా రకరకాల వింగ్స్ నుంచి కొంతమంది తీసుకొని వచ్చి వీళ్ళు చేసే పని ఏంటంటే తనిఖీ చేసే పని. అంటే ఎవరు దొంగతనాలకు పాల్పడకుండా లేదా తప్పులు జరగకుండా తనిఖీ చేయడం కోసం వచ్చే విజిలెన్స్ అనమాట వీళ్ళంతా కూడా, విజిలెన్స్ సెటప్. కానీ ఇతను గత 35 ఏళ్లుగా ఏ రకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాడో మనకందరికీ కళ్ళకు కట్టినట్టు కనపడింది. ఇదొక సత్యం. అంటే టిటిడి ఉద్యోగస్తులకి ఒక్క లో దుస్తులు కూడా ఉండవు. పైన బనీన్ వేసుకోవడానికి లేదు, లోపల డ్రైర్ వేసుకోవడానికి లేదు, ఒక 4 మూరల పంచి మాత్రం కట్టుకోవడానికే అవకాశం ఉంటుంది. ఇంకే రకమైనటువంటి ఆచ్ఛాదనలు కూడా వాళ్ళ మీద ఉండవు. అంత పకడ్బందీగా ఉద్యోగస్తుల్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. తనిఖీకి వచ్చేవాడు 35 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నాడు. ఇతను ఇప్పటిదాకా అంటే వాస్తవంగా చాలా పకడ్బందీగా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉన్నట్టుగా మనకు బయటకు అందరికి కనిపిస్తుంది. భక్తులు కానీ లేదా నాకంటే కూడా భానుప్రకాష్ రెడ్డి గారికి బాగా దాని మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే 2 సార్లు బోర్డు మెంబర్ గా పనిచేశాడు. నాకున్నటువంటి ఇంప్రెషన్ ఏమంటే, టీటీడీలో పరకామండించి ఒక చిన్న వస్తువు బయటికి తేవడం అనేది కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు, దుర్భేద్యమైంది. చిన్నప్పుడు మేము వినేవాళ్ళు ఇట్లా రకరకాలుగా కొంతమంది మింగేసి, ఉంగరాలు మింగేసి లేదా వజ్రాలు మింగేసి బయటకు వచ్చి మోషన్ కి తీసుకొని ఆ తర్వాత అమ్ముకొని పెద్ద పెద్ద మిద్దులు మేడలు కట్టినటువంటి వాళ్ళకు చిన్నప్పుడు మేము వినేవాళ్ళం. వీటన్నిటిని నియంత్రించడానికి చాలా సిస్టమ్స్ తీసుకొని వచ్చారు, చాలా మార్పులు చేశారు. సీసీటీవీలని లేదంటే ఇట్లాంటి రకరకాల వ్యవస్థలను నిర్మాణం చేసి దాదాపు తప్పులు జరగనటువంటి పద్ధతుల్ని తీసుకొచ్చారు. ఇట్లా తప్పులు జరగకుండా తీసుకొని రావడానికి అవసరమైన పటిష్టమైన వ్యవస్థని తీసుకొని రావడంలో ఎన్టీ రామారావు గారిది చాలా కీలకమైనటువంటి పాత్ర. తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులను తిరుమల కొండ మీద వ్యవస్థాగతంగా చాలా మార్పులు తీసుకొని వచ్చింది. పటిష్టమైనటువంటి వ్యవస్థని నిర్మాణం చేసింది. భక్తుల్లో కూడా చాలా పెద్ద విశ్వాసాన్ని పాదుకొల్పడంలో చాలా సీరియస్ రోల్ ప్లే చేసింది. ఇది ఏమాత్రం ఏ ఒక్కరు కూడా కాదనలేనటువంటి సత్యం ఇది. ఇది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి వ్యవస్థ ఉన్నటువంటి దగ్గర 35 ఏళ్లుగా ఇతను ఎట్లా చేస్తున్నాడు. రెండవది, ఆ మఠంలో కీలకమైనటువంటి పాత్రధారిగా మఠం నుంచి ఇతను ఒకడే 35 ఏళ్లుగా ఇంకా వేరే వాళ్ళ పేరు ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు చూడండి. ఇంకా ఈ పరకామండిలోకి ఇంకా వేరే జీయర్ మఠం నుంచి ఇప్పుడు చిన్న జీయర్ మఠం తరపున వచ్చినటువంటి మనిషి ఇతను. పెద్ద జీయర్ మఠం నుంచి కూడా వస్తారు. వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ఏమి చర్చలో లేనటువంటి పరిస్థితి. దీన్ని నేను అనేది ఏమంటే, ఇప్పుడు రవికుమారు తప్పుడోడా మంచోడా లేదంటే ఈ చర్చ కంటే కూడా పరకామణి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద ప్రధానమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ రవికుమార్ ఒకడేనా లేదంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కరెక్ట్. ఇట్లాంటి వ్యక్తులు శక్తులు ఏమైనా దీని వెనకాల ఉన్నాయా? వాస్తవంగా నాకు తెలిసి ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ కొన్ని సిఫార్సులు చేశాడు. కొండ మీద ఎట్లాంటి విజిలెన్స్ లో ఏమేమి మార్పులు తీసుకొని రావాలి, గుడి లోపల గాని గుడి బయట గాని లేదా పరకామణి వ్యవస్థలో గాని ఇట్లాంటి అనేక ఆస్పెక్ట్స్ ఆయన చెప్పాడు. ఈయన చెప్పడమే కాదు, గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున ఎక్స్పర్ట్స్ కొంతమంది వచ్చి చేశారు. అదే మాదిరి
మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇంకొన్ని రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి డీజీపీని తీసుకొని వచ్చి తిరుమల కొండ మీద తిరుపతిలో Right. రకరకాల సమావేశాలు జరిపి వీటన్నింటిని పటిష్టం చేయించడం కోసం చాలా ప్రయత్నాలన్నీ చేశారు. ఇవన్నీ కూడా విన్నప్పుడు లేదా ఆ తర్వాత రోజుల్లో చాలా ఈ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నటువంటి ఇంప్రెషన్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన అసలు ఏం జరుగుతోంది, భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇదే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇదేదో నేననేది విమర్శల సమస్య కాదు. గతంలో ఉండేవాళ్ళే తప్పులు చేశారు, 35 ఏళ్లుగా ఉన్నటువంటి వాడు తప్పు, 35 ఏళ్లుగా ఎన్ని గవర్నమెంట్లు రైట్. మీరు అన్నట్టు మురళి గారు, ఒక ఎలుక దూరింది అని అంటే చాలా ఎలుకలు దూరి ఉంటాయి. అవి ఎన్ని ఎలుకలు ఎక్కడ చెప్పడం కష్టం కావచ్చు, కానీ ఎలుక దూరింది అని అంటే ఖచ్చితంగా ఇంకా చాలా ఎలుకలు దూరి ఉంటాయి. ఆ ఎలుకలు మరి దీని మీద నా సజెషన్ ఏమంటే సార్, ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరిపిస్తా ఉంది, డీజీ స్థాయిలో హైకోర్టు విచారణ జరపని చెప్పింది, 3 అధికారులని విఆర్ పంపించారు, రకరకాల విచారణలు అన్ని జరుగుతున్నాయి. నేననేది ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు, దీని చుట్టూ చాలా అంశాలు ఉన్నాయి. ఇదేదో ఒక పార్టీకి పరిమితం చేసో కొంతమంది వ్యక్తులకు పరిమితం చేసో కాదు. నేను ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడిన సంతోషమే. ఆయన తప్పులన్నింటినీ కూడా ప్రశ్నించడాన్ని లేదా వీటన్నిటిని కూడా మాట్లాడడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నాను. కానీ ఈ రాజీ చేసుకునే గత బోర్డు చేసినటువంటి నిర్ణయంలో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు బోర్డు సభ్యులుగా గతంలో ఉన్నారు కదా, వైసీపీ ఉన్నారు. ఆ రోజు ఏమన్నా ప్రశ్నించుంటే ఈ రోజు ఎవరున్నా బీజేపీ ఎవరున్నా సరే అప్పుడు